99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం, 99 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒక పార్టీకి తొత్తులుగా పోలీసులు రెడ్ బుక్ ను బ్లడ్ బుక్ గా మార్చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీ ఫైర్. శ్రీమంతం వేడుకల్లో పాల్గొన్న చౌలూరు మధుమతి రెడ్డి. గురువు అడుగుజాడ విద్యార్థికి పూలబాట. క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం. ఖమ్మం జిల్లా ఎర్పాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవరకొండ లక్ష్మణరావు కుమార్తె పావని ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించిన మధుర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు అనుమోలు వెంకటకృష్ణారావు, లక్ష్మీపురం సర్పంచ్ తలుపురెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక పార్టీకి తత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసులు కళ్ల ముందే దౌర్జన్యాలు జరుగుతున్నా కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ అన్నారు. పలాస నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటి గడపకు వచ్చి మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా అభ్యర్థించాం. అయితే మీరు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నమ్మి వారి ఓటు వేసి గెలిపించారు. అది మీ ప్రజాస్వామ్య హక్కు, మేము గౌరవిస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీరు నమ్మకంతో గెలిపించిన ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిజంగా అమలు చేస్తుందా? 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి నెల 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? నిరుద్యోగ యువతి యువకులైన ప్రతి ఒక్కరికి ప్రతి నెల 3000 రూపాయల సహాయం అందుతుందా? 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు 1500 రూపాయలు ఇస్తున్నారా? ఈ పైన ప్రశ్నలకు సమాధానం మీకు మీరే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజం మీకే తెలుస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే బట్టలలోకి ఇప్పటికీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఎంతో మంది ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేవి అనే విషయం గుర్తు చేస్తున్నామని బత్తిని లక్ష్మణ్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పగిడిరాయి గ్రామంలో టౌన్ సుంకయ్య కుమారుడు వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువులను ఆశీర్వదించిన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తనయుడు, యువనేత, రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బుసినే చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం అగ్రహారం గ్రామంలో టీచర్ ఈరన్న కుమారుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త గౌతమ్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు వైకుంఠ మల్లికార్జున చౌదరి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మొగపట్టణంలో ఆలూరు నియోజకవర్గం హోళగొంద మండలానికి చెందిన రామకృష్ణ కూతురు వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువులను ఆశీర్వదించిన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ మంత్రి విడుదల రజనీ మండిపడ్డారు. 2 ఏళ్లలో రెడ్ బుక్ ను బ్లడ్ బుక్ గా మార్చేశారని ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ బ్లడ్ బుక్ గా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలతోనే నేను పోలీస్ స్టేషన్ కు వచ్చాను. రాష్ట్రంలో రెడ్ బుక్ పేరుతో ప్రారంభించిన వ్యవస్థ ఇప్పుడు బ్లడ్ బుక్ గా మారింది. సామాన్యులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రషీద్, మందా సాల్మన్ తో పాటు అనేక మందిని హత్య చేశారు. పోలీసులు మాత్రం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైనే దృష్టి పెట్టారు. చిలుకలూరిపేట నియోజకవర్గంలో నేను యాక్టివ్ గా ఉంటే అక్రమ కేసులు కడుతున్నారు. ప్రజల తరపున పోరాడకూడదా? విద్యుత్ ఛార్జీలు తగ్గించమని నిరసన ర్యాలీ చేస్తే నాపై కేసులు పెడుతున్నారు. గుడికి వెళ్లి వస్తున్న సమయంలో నాపై దాడి చేసి తిరిగి నాపైనే కేసు కట్టారు. కట్టుకథలు అల్లుతూ అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రతిపక్ష గొంతు వినిపించకుండా చేయాలనే కుట్ర ఇది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు. నిజాయితే తన బలం, ధైర్యం, సత్యమేవ జయతి తన సిద్ధాంతం అని విడుదల రజని స్పష్టం చేశారు. శ్రీమంతం వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి మరియు పెనుగొండ పరిశీలకులు చౌలూరు మధుమతి రెడ్డి. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం తిమ్మగానపల్లి గ్రామం వైఎస్ఆర్సీపీ కార్యకర్త బన్నీ ఆహ్వానం మేరకు శ్రీమంతం వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన రాష్ట్ర కార్యదర్శి మరియు పెనుగొండ పరిశీలకురాలు చౌలూరు మధుమతి రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ లో గురువు లేని విద్య గుడ్డి విద్య అన్న నానుడిని నిజం చేస్తూ హుజూరాబాద్ పట్టణంలోని నవభారతి విద్యాలయం నాటి స్మృతులతో కళకళలాడింది. 2003 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పూర్వ విద్యార్థి డాక్టర్ కందుకూరి సాయికృష్ణ ఆహ్వానం మేరకు ప్రధానోపాధ్యాయులు తిప్పట్టి రమణారెడ్డి, అధ్యాపక బృందం సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకను ప్రారంభించారు. మరణించిన తమ తోటి విద్యార్థులు మతిన్ జైపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు సమ్మిరెడ్డి,
ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మొక్కై వంగనిది మానే వంగున అన్నట్టు చిన్నతనం నుంచే క్రమశిక్షణ, మంచి నడవడిక అలవర్చుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని హితవు పలికారు. నాటి విద్యావనంలోని విలువలను గుర్తు చేస్తూ ఉపాధ్యాయుడి పాత్ర సమాజ నిర్మాణంలో కీలకమని పేర్కొన్నారు. మాతృదేవోభవ అనే సూక్తిని స్మరిస్తూ లోకానికి మొదటి గురువు తల్లి అని, ఆమె మార్గదర్శకత్వంలోనే విద్యార్థి ప్రాథమిక విషయాలు నేర్చుకుంటాడని ఉపాధ్యాయులు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కామరపు శ్రీనివాస్, కేసరి మధుకర్రావు తదితరులు పాల్గొన్నారు. నందలూరు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్టిక్ ఆధ్వర్యంలో నందలూరు సబ్ సెంటర్ నందు అరవపల్లి జడ్పీ హైస్కూల్ మైదానం నందు క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంపు రాజంపేట ఏఎస్పీ శ్రీ రామనాథ్ హెగ్డే ఐపీఎస్ వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ రామనాథ్ హెగ్డే ఐపీఎస్ క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ క్రికెట్ అసోసియేషన్ వారు ప్రారంభించిన ఈ యొక్క సమ్మర్ క్యాంపును ప్రతి ఒక్కరూ ఈ సెలవుల సమయంలో ఉపయోగించుకొని మంచి తర్ఫీదు పొంది భవిష్యత్తులో అత్యుత్తమ క్రీడాకారులుగా తయారు కావాలని అభిలాషించారు. మీలో ఉన్న స్కిల్స్ ను మెరుగుపరుచుకొని మీకు తర్ఫీదు సంబంధించి ప్రోత్సహిస్తున్న ఈ క్రీడా అసోసియేషన్ కు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ ఫిరోజ్ ఖాన్ లోడి, భారతీయ దివ్యాంగుల క్రికెట్ జట్టు కెప్టెన్ హరికృష్ణ, ట్రైనర్ శివకోటి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.